మెక్లెన్, నువ్వు చేసే ఈ చెట్టు పనిని నువ్వు, తాతయ్య, ఇంకా బామ్మ అని అందరినీ తలుచుకొని నేను అలాగే వదిలేయాలా? దేవుడి దగ్గర చేరుకునే వాళ్ళని, ప్రపంచం మీద ఉన్న నిప్పుని ఆర్పకుండా ఉన్న వాళ్ళని గుర్తుపెట్టుకోవడానికే నేను ఇదంతా చేస్తున్నాను తమ్ముడు. ఒక్క విషయం చెప్పు, మన శత్రువులు పెత్తోడు దూరంలో ఉన్నారు. అలాంటప్పుడు ఇల్లు వదిలి దూరంగా ఎందుకుంటున్నావు? వైట్ స్కల్స్ని తలుచుకొని నాకు భయంగా లేదు. నాకు దగ్గరున్న వాళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోయారంటే నేను అనాథనైపోతానేమోనని నాకు చాలా భయంగా ఉంది. తాతయ్య, జరాయ్, బామ్మ, ఇప్పుడు నువ్వు. చూడు, నీకు తల్లిదండ్రులు ఉన్నారు కదా, భయపడికేం జరగదులే. అసలు అనాథ ఎవరో తెలుసా నీకు? పాపం సుకున్ మాత్రమే. ఎందుకంటే తన నాన్నని చంపేశారు. వాళ్ళమ్మ కూడా చావు బతుకులో ఉన్నారు. పైగా నా పరిస్థితి కూడా. తనకెవరూ తోడు లేకుండా ఒక అనాథగా బతకబోతోంది పాపం. మా అమ్మ నాన్నల కంటే మా తాతయ్యే నాకు చాలా విషయాలు చేసి పెట్టారు. పుట్టిన దగ్గర నుంచి నేను పూర్తిగా పెరిగేంత వరకు ఆయన నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. ఒంటరిగా అన్ని ఎదుర్కోవాలని నేర్పించారు. ముఖ్యంగా స్వర్గం కూడా చూపించారు. కఫ్తాయ్, ఒక విషయం మర్చిపోకు. ఆయన బయలుదేరి వెళ్ళడానికి ముందు కొండపైన నీకు నాకు ఒక ముఖ్యమైన విషయం గురించి చెప్పారు, గుర్తుందా నీకు? మీ నాన్నగారి వద్ద ఆంగోల్ని చూసుకోవడం నీ బాధ్యత అని చెప్పి ఆయన నీకు అర్థమయ్యేలా చెప్పారు కదా. ఆయన నా కోసం చెప్పారా? తప్పకుండా అది నా కోసం కాదు. ఆయన మీకు కూడా ఇదే చెప్పుంటారు. కానీ ఇప్పుడు మాత్రం మీరెందుకు ఆయనతో వెళ్తున్నారు? ఆ బాధ్యత నీకేం చెప్పేటప్పుడు నేను ఆయనతోనే ఉన్నాను. చావుకి పెత్తడు దూరంలో ఉన్నప్పుడు ఆయన నిర్ణయం మారిపోయి ఉండొచ్చుగా. పైగా నేను ఆయనతోనే కదరా వెళ్ళబోతున్నాను. ఆయనతో పాటు మీరు కూడా ఆ మంటల్లో కలిసిపోవడం నాకు ఏమాత్రం నచ్చలేదు. కాఫ్తాయ్, మన సర్విన్ కొండ దగ్గరికి ఆ తుఫాను దూసుకుంటూ వస్తోంది. ఇప్పుడు నువ్వు కేవలం జరాయి మనవడి మాత్రమే కాదు, సర్వే కొండలన్నిటినీ ఇక్కడి నుంచి నువ్వే రక్షించాలి. ఆ విషయం మర్చిపోకు. ముఖ్యంగా నువ్వేమి చిన్నపిల్లాడివి కాదు. మీరు కూడా పిల్లాడు కాదు కదా. ఎదురుగా అన్యాయం జరిగేటప్పుడు ఒక సాటి మగాడై ఉండి ధైర్యంగా ఎదిరించాలని ఎందుకు నాన్న నేర్పించారు? కఫ్తాయ్, కఫ్తాయ్, అగో! బాధ్యతలు చేపట్టే ఆ పిల్లాడి రక్తం నిజాన్ని మొత్తం దాచిపెట్టిన ఆ కుమారుడి తమ్ముడు నువ్వే మెక్లాన్. సర్వి కొండల కాపలాదారుడైన నా కొడుకువి నువ్వే. నేను చెప్పేది విను. ఇప్పుడు మాట్లాడే నేనే మాదాన్ కొండల్లో చంపబడ్డా వాయిస్టైల్గా జాతిలో ఒకడైనా. నేను చెప్పేది విను. ఇప్పటి వరకు నీకు చెప్పింది నువ్వు ఏది మర్చిపోకూడదు.
విధినంతటిని మార్చేది నువ్వే అని ఈ స్వర్గం నమ్ముతోంది. అందుకని నువ్వు ఈ భూమి మీద నుంచి వచ్చే విధంగా స్వర్గానికి రాకూడదు. అది నేను నీకు అప్పగించిన పనిలో నిమగ్నమయ్యుండు. దాని మీద నువ్వు కన్నేసుంచు. పనిని పూర్తి చెయ్యి. కళ్ళు తెరవు. కఫ్తాయ్, కఫ్తాయ్, కఫ్తాయ్. అన్నయ్య, నా కళ్ళ నుంచి మీరు ఎందుకు నన్ను లేపారు? నేనెక్కడ తాతయ్య జరాయితో ఉన్నాను. ఈ జీవితం కన్నా అది నిజంగా చాలా బాగుంది. నువ్వు తాతయ్యని కలిసావా? ఆయన నీతో ఏం చెప్పారా? అంకుల్ ఆర్ సాయ్ ఆయన కూడా ఉన్నారు. గుంట నక్కలు అవి మాత్రం కాకుండా ఆంగోల్ ప్రజలు ఇంకా వాళ్ళ పిల్లలు వాళ్ళు పుట్టేటప్పుడే వాళ్ళ స్వర్గంలో ఉంటారనే గుర్తింపు తప్పకుండా ఉంటుంది. ఇంకేం చెప్పారా? మీరిక్కడే ఉండాలని తాతయ్య ఆశపడుతున్నారు. మీ బాధ్యతని మిమ్మల్ని ముగించమన్నారు.
నాన్న, అంగోల్ తెగకి తర్వాత నాయకుడెవరు? నాయకత్వ బాధ్యత తర్వాత మెక్లెన్కి దక్కుతుంది. ప్రమాద పరిస్థితులు ఎదురైనప్పుడు నాయకత్వ బాధ్యతను ఒక పిరికివాడికి అప్పగించకూడదు. నేనే నాయకుడిగా ఉంటాను. నాకు దగ్గరగా ఉన్న వాళ్ళందరూ భగవంతుడి దగ్గరికి తిరిగి వెళ్ళిపోతారు. ప్రేమించిన మనిషితో ఉండి నన్ను ఏం చేయమంటారు? కళ్ళు మూసుకొని పళ్ళు కరుక్కుంటూ ఉన్నా కూడా చచ్చేంత వరకు నేను మీ బింబాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. వీటిలో చెక్కబడిన కుందేలు తోడేలులాగా మన ఇద్దరి మనసులు దగ్గరగా ఉన్నప్పటికీ ఒకటి కాకూడదని మన నుదుటి మీద రాసుందేమో. మరు జన్మంటూ ఉంటే మనకి దీన్ని నేను ఖచ్చితంగా మారుస్తాను. మీరు తోడేలుగాను, నేను జింకగాను ఉంటాను. అలా మరుజన్మెత్తి మనం ఈ ప్రపంచంలో జీవించి చూపిద్దాం. అయితే మనమిద్దరం పునర్జన్మ ఎత్తి మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు అప్పుడు నేను తోడేలుగాను, నువ్వు జింకగాను పుట్టాలి. ఖచ్చితంగా అప్పుడు మనం ఒకటవుతాం. తప్పిపోయిన నా విధి తన దారిని వెతుక్కోవడానికి వెళ్తోంది. నేను నా ఈ శరీరాన్ని మీకోసమే భద్రపరిచాను. అది తాకటానికి మీకు మాత్రమే హక్కుంది.
తండ్రి సూర్యుడి కోసం, ఇంకా చంద్రుడి కోసం, ఇంకా స్వర్గంలో ఉండే దేవతల కోసం, ఇంకా ఈ భూమి కోసం ఆ మొహాన్ని నేను ఇప్పుడు చేపించబోతున్నాను. ఆంగోళక రాజమాత షిర్కీ, తండ్రి సూర్యుడి కోసం, ఇంకా చంద్రుడి కోసం, ఇంకా స్వర్గంలో ఉండే దేవతల కోసం, ఇంకా ఈ భూమి కోసం ఆ మొహాన్ని నేను ఇప్పుడు చేపించబోతున్నాను. వుల్ఫ్ జాతికి చెందిన శత్రువుల్ని గడగడగలాడించే బల్బు, తండ్రి సూర్యుడి కోసం, ఇంకా చంద్రుడి కోసం, ఇంకా స్వర్గంలో ఉండే దేవతల కోసం, ఇంకా ఈ భూమి కోసం ఆ మొహాన్ని నేను ఇప్పుడు చేపించబోతున్నాను. జరా యొక్క చిన్న కొడుకు మాత్రం కాకుండా 8 గ్రామాల్లో ఆయన నాయకుడిగా ఒప్పుకున్నంత వలన మెక్లాన్, తండ్రి సూర్యుడి కోసం, ఇంకా చంద్రుడి కోసం, ఇంకా స్వర్గంలో ఉండే దేవతల కోసం, ఇంకా ఈ భూమి కోసం ఆ మొహాన్ని నేను ఇప్పుడు చేపించబోతున్నాను. అర్సాయి పెద్ద కొడుకు, ఇంకా తోడేలు జాతికి చెందిన నాయకుడు జార్ఖండ్, స్వర్గంలో ఉండే దేవతల కోసం, ఇంకా పాదానికి కిందే ఉండే భూమి కోసం మీ కొడుకు మొహాన్ని చూపించిపోతున్నాను. నీ మొహాన్ని చూపించు. స్వర్గాన్ని నీ మొహాన్ని కొంచెం చూపించు. ఏర్తా యొక్క ఒకే కొడుకు, ఆంగోల్ రక్తం పంచుకున్న ఒకే ఒక కొడుకు, ముఖ్యంగా సర్వే పర్వతాల ఒక ముఖ్యమైన రక్షకుడు అయిన కఫ్తాయ్. నన్ను వెళ్ళనివ్వండి, నన్ను వెళ్ళనివ్వండి. అఖ్తర్, అమ్మా! అలా జరగటానికి వీల్లేదు. మాకున్న ఒకే ఒక్క కొడుకు, మిమ్మల్ని వాడు ఎలా ఒప్పించాడు మహారాజా? మీకు కావాల్సిందంతా మీ దగ్గర ఉంది కదా. ఇక మీదట నేను చెప్పే విషయాలు మిమ్మల్ని భయపెట్టచ్చు. అలా వద్దనుకుంటే నేను చచ్చిపోయే హక్కుని మీరు నాకు ఇవ్వాలి. నా కొడుకుకు బదులుగా నన్ను తీసుకువెళ్ళండి. ఆ భగవంతుడి దగ్గరికి నన్ను పంపించండి. స్వర్గానికి వెళ్ళి నా మొహం చూపిస్తాను. మన వంశానికి వారసుడుగా కఫ్తాయ్ ఇక్కడే ఉండి తీరాలి. షమన్, నాకొకటి తెలియాలి. సూర్యుడికి ప్రమాణం చేసిన తన యొక్క ముఖాన్ని చూపిన మనిషిని మనం మార్చగలమా? మహారాజా, విధి ఏం చెప్తుందంటే రక్తబంధం లేనంత వల్ల, పెళ్లి వల్ల బంధం ఏర్పడిందంత వల్ల మనం ఒప్పుకోవచ్చు. అదే సమయంలో వాళ్ళుగా ముందుకొస్తే మాత్రమే మనం అది ఒప్పుకోగలము. అందుకనే మనిషిని మార్చలేవనేది ఏ విధి లేదు ఇక్కడ. ఖచ్చితంగా ఇప్పుడు మనిషిని మార్చటం వలన ఏ చెడు జరగపోయేది లేదు మహారాజా. కనీసం ఇప్పుడైనా ఒక కొడుకుకి మంచి తండ్రిగా ఉండండి. బిడ్డ,
అమ్మా, తాతయ్య జరాయ్. ఆయనతో వెళ్ళిపోతానని నిర్ణయించుకుంది నేనే. అలా జరగకూడదు. మీ తాతయ్యతో నేను దేవుడి దగ్గర నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. అయితే రండి, ఇద్దరం కలిసి తాతయ్యతో వెళ్ళిపోదాము. నా బంగారు కొండ, వద్దురా నాన్న. నువ్వు మీ నాన్నతో పాటే ఉండు. మీ నాన్న దూర ఆలోచనలు లేని ఒక మహారాజుగా పరిపాలిస్తున్నారు. త్వరగా ముగించండి. అందుకని నువ్వు మీ నాన్నగారితో పాటే ఉండు. బాబు, అమ్మా! 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 నన్ను వదలండి! అమ్మా! ఈసారి మొహం చూపించిన అందరూ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. నా సాయకాడు అల్తానిక్ అనే ఆ దేశం గురించి నువ్వు ఎప్పుడైనా విన్నావా? నేను విన్నాను. అక్కడికి వెళ్ళాలంటే 1000 కొండల్ని నదుల్ని దాటుకుని వెళ్ళాలి. అల్తానిక్ అనేది రాజులకే రాజని నేను తెలుసుకున్నాను. అది భూమి మీద ఉన్నటువంటి సూర్యుడి దగ్గర నుంచి డైరెక్ట్గా వచ్చిన ప్రదేశం అని నేను విన్నాను. ఇక్కడున్న 33 కుటుంబాలు కూడా అక్కడ ఉండడానికి మీరేదైనా చేశారంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మహారాజా, ఇది చాలా మంచిది కూడా. మీరు ప్రజల కోసం పోరాడే ఖాన్ అయిన తర్వాత మీ వల్ల వాళ్ళని పరిపాలించలేరేమోనన్న సందేహం నాలో కలగడం మొదలయ్యింది మహారాజా. ఆంగోల్ని చేపట్టిన తర్వాత వాళ్ళని అడ్డుకోవడానికి నేను ప్రయత్నిస్తాను. నా సాయకాడు, ఒక ముఖ్యమైన విషయాన్ని నేను నీతో చెప్పే తీరాలి. నాది తెమురు కత్తులను తీసుకురమ్మని చెప్పిన మీరు ఆ బ్యానర్ భక్తులను అక్కడికి వెళ్ళే లోపలే ఎవరో ఒకరు చంపడం ఖాయం. ఎవరి వల్ల? ఎవరి వల్ల? అంగోల యొక్క ఇరుదాయ్.
ఇరుతా ఇరుతా ఎలాగైనా సరే నిన్ను చంపే తీరుతాండ్రా. నీ చంప పగలగొట్టి నీ పుర్రెని రెండుగా చీర్చేస్తాండ్రా. దీనికి సంబంధించి మార్షల్ గోసే సమాచారం ఇచ్చుండాలని నాకు అనిపిస్తూ ఉంది. వాడు మనతో పాటే ఉన్నాడనడం వల్ల ఇది నిజమో అబద్ధమో మనం చెక్ చేసి తీరాలి. ఆయుధం లేని ఒక వ్యాపారిని చంపవంటే 8 తెగల మధ్య మన పేరే చెడిపోతుంది. వాడి సంగతి మనం ఎప్పుడైనా చూసుకోవచ్చు. ఇది సరైన సమయం కాదు. మీరు చెప్పింది నిజమే మహారాజా, కానీ దీన్ని మీరు మర్చిపోలేదని నేను నమ్ముతున్నాను. ఇంకో 6 రోజుల్లో మంగోల్ యొక్క ఇరుతాయ్ తీసుకున్న రక్తం శబ్దం యొక్క రోజు పూర్తి కాబోతుంది. దాన్ని మీరు మర్చిపోలేదుగా మహారాజా? శపథానికి ముందే వస్తారు తలని నరికి ఈర్తాయికి పంపించి దానికి బదులుగా వాడతాలని అడుగుతాను. జరగండి. కాదు కాదు, స్వర్గానికి మధ్య నరబలి ఇవ్వటం అనేది అది ఒక పాపం. బలవంతం పెట్టి నాయకుడు పదవికి వెళ్ళటం అనేది స్వర్గ నియమాల్ని ఉల్లంఘించినట్టు. ప్రశాంతతలో ఒకసారి చెడగొట్టడం ఖచ్చితంగా మనకు మనమే శాపం ఇచ్చుకున్నట్టు. అలాంటి తప్పని మనం ఖచ్చితంగా చేయకూడదు. అందుకని దాన్ని ఆపేసి క్షమాపణ అడుగు. నాయకుడు పదవి కోసం వైట్స్కల్ శిలాని నరబలనిచ్చారు. అందుకని వాళ్ళ జాతిని అంతమైపోయింది. నువ్వు మర్చిపోయావా? నీ పూర్వీకులు వాళ్ళ సమాధి నుంచి లేచి నువ్వు చేసే తెలివి తక్కువ పనిని చూసి నవ్వుతారు. అర్థమైందా? వాళ్ళని నువ్వే రెచ్చగొట్టేలా ఉన్నావే. అలా లేచి నవ్వరంటే నాలిక కోసేస్తాను. నేనేం చెయ్యక్కర్లేదో. నీ కర్మ అదే నీ పూర్వీకుల్ని బాధపడేలాగా చేస్తుంది. నోరుమోయ్! ఎవరక్కడా? ముందు విన్ని ఇక్కడి నుండి ఈడ్చుకు వెళ్ళండి. ఇంతకే మించి ఖచ్చితంగా నీకు ఒక తల తీయాలంటే నా తల నరికాయి. నువ్వు నాయకుడు పదవిని ఒప్పుకోవటం వల్ల మన కథాన్ గ్రామం వైట్స్కల్గా మారిపోతుంది.
నా ఖడ్గం ఇంకా రక్తం చూడలేదు. ఇప్పుడు నేను నీ తల నరికానంటే ఇది పెద్ద పాపంగా మిగిలిపోతుంది. బాగా విను, మళ్ళీ చెప్తున్నా, బాగా విను. మర్యాదగా ఇక్కడి నుంచి తిరిగి చూడకుండా వెళ్ళిపో. నా చిన్నప్పుడు నువ్వు నాకు సహాయం చేసావు కాబట్టి నేను దయతో నీ ప్రాణాలతో వదులుతున్నా. ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇతన్ని ఇక్కడి నుండి తీసుకువెళ్ళిపోండి. మళ్ళీ ఇతను ఇక్కడికి అస్సలు రాకూడదు. తీసుకువెళ్ళండి. గ్రేట్ సేఫ్కి గుర్రాల్ని, ఆహారాన్ని మీరే తయారు చేయాలి. కావాలంటే కాసేపు ఆగండి, నేను తీసుకొస్తాను. ఇలా చూడు బాబు, చిన్న వయసు నుంచే కాదొక్కి నువ్వు ఇంకొక కన్నులాగా పనిచేశావు. కానీ ఈ వయసైనోడు, వాడికి బుర్రలాగానే పనిచేశాను. ఎప్పుడు నువ్వు వాడితోనే ఉండు, అర్థమైందా? వాడు కళ్ళు సరైపోతే మనసులో ఉండే కన్ను మొత్తం మూసుకుపోయింది. కాదు, మిమ్మల్ని ఇలా చూడండి. గ్రేట్ సేవ్జీని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టేశారు కాబట్టి మీ మెదడుని కోల్పోయారు. ఇప్పుడు మీరు ఎప్పటికీ భవిష్యత్తు గురించి ఆలోచించలేరు. మీకు కళ్ళగా ఉండాల్సిన నా బాధ్యత ఇంతటితో పూర్తయిపోయింది. స్వర్గానికి కింద ఒక నాయకుడిగా ఉండాలంటే అది కాదు అయినా నేను మాత్రమే ఉండగలను. విడిపోయిన 8 తెగలు మళ్ళీ కలవాలి. అందుకని ఈ రక్తాన్ని నేను నీకు అర్పిస్తున్నాను.
విడిపోయిన ప్రజలందరినీ కలిపి నేను కలిసి పాలించబోతున్నాను. అవును, ఆకాశాన్ని నేలని నీ కొడుకు పాలించేలాగా నాకు అనుమతి ఇవ్వు. నేను చేసే పని నీకు నచ్చిందంటే ఆ కిరీటాన్ని నేను వేసుకుంటాను. పొదునైన కట్కల్లా చాలా తెలివిగా పనిచేస్తాను. ఏ ఒక్క శత్రువుకి నేను అస్సలు తగి చూపించను. వాళ్ళ రక్తాన్ని తాగడం మాత్రం కాకుండా వాళ్ళ మెడలని తెగ కోసేస్తాను. వాళ్ళ వెముకల్ని ఒక్కొక్కటిగా నేను నొలిమేస్తాను. ముఖ్యంగా వాళ్ళ జాతికి చెందిన ఆడవాళ్ళందరినీ నాశనం చేస్తాను. వినిపిస్తోందా దేవుడా? నేను మీకు అర్పిస్తున్న యువతల్ని స్వీకరించు దేవుడా, స్వీకరించు. ఈ దేశంలో ఉన్న అన్ని చంటాలని నేనే పరిపాలించాలా నన్ను ఆశీర్వదించు దేవుడా. ఆ శక్తిని నాకివ్వు యుద్ధ దేవుడా. నాకు ఆంగోల్ కావాలి. ఆంగోల్ని మొత్తం ఆక్రమిస్తాను. అక్కడ ఉన్న ఒక్కరిని కూడా వదిలిపెట్టను. ఆ ఊరి ఆడవాళ్ళని పిల్లల్ని బానిసగా చేస్తాను. ఇప్పుడు మనం ఆంగోల్ని దాడి చేయబోతున్నాం.